హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీరాని. సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఏ క్షణమైనా ఎలాంటి అప్డేట్ అయినా వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెలలో దసరా సందర్భంగా సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ తప్పక వస్తుందనే అంచనాలు కూడా భారీగా ఉన్నాయి అభిమానుల్లో. అయితే ఇందులో మహేష్ సరసన ఛాన్స్ అందుకునే భామ ఎవరు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజమౌళి సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రాకుమారుడు సరసన హీరోయిన్ ఎవరవుతారు అన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వినిపించింది. దీపికా పదుకొనే పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ ఆమె కల్కిలో లాక్ అవడంతో రాజమౌళి ఆ ఛాన్స్ తీసుకోరని డిసైడ్ అయిపోయారు. ఇంకా కరీనా కపూర్ కానీ ప్రియాంక చోప్రా ఇలా టాప్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. మరికొన్ని రోజులకి ఇది అంతర్జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి బాలీవుడ్ భామల్ని ఎందుకు తీసుకుంటారని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో కొంతమంది హాలీవుడ్ భామల పేర్లు సైతం తెరపైకి వచ్చాయి. ఇండోనేషియా తార చెల్షియా ఎలిజబెత్ తో పాటు మరో ఇద్దరు భామల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. తాజా అప్డేట్ ఏంటి అంటే సినిమా హీరోయినే అన్నది కేవలం హాలీవుడ్ నుంచే తీసుకుంటున్నారట. బాలీవుడ్ ఆలోచనే రాజమౌళికి లేదని ఆయన సన్నిహిత వర్గాలు కూడా చెప్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్ కావడంతో అక్కడ మార్కెట్ ని బట్టి కీలక పాత్రలకు అక్కడ నటీనటులకు పెద్దపీట వేస్తున్నట్లు లీకులున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్రెండ్.